ఇదిగోండి. చెప్పు కృష్ణ. ఊరు మొత్తం సంతోషాన్ని ప్రవహిస్తుంది. ప్రతి గ్రామవాసి ముఖంలో సంతోషం, ఉల్లాసం ప్రతిబింబిస్తుంది. ఇదంతా నువ్వు చేసిన చమత్కారమే కదా? చెప్పు స్వామి. మహిమ మీదే కదా నారాయణ. ఉండండి, నేను నా చేతులతో తినిపిస్తాను మీకు. చెప్పండి స్వామి. మీరు లాలించడం కోసం వచ్చారా, అందర్నీ పాలించడానికి వచ్చారా? చెప్పండి స్వామి, చెప్పండి, చెప్పండి స్వామి. నా ప్రశ్నలకు జవాబు ఎప్పుడిస్తారు? త్వరలోనే నా సకులు వచ్చేస్తారు. అప్పటి వరకు మీరు నాతో ఆడుకుంటారా? ఇదే మాట ఆడుతున్నారు స్వామి. ఎప్పుడైనా చెప్పండి. నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఇదిగో ఇంకొంచెం సేపు మాత్రమే మిగిలింది. పూర్ణ, నీకే మొత్తం అర్థమవుతుంది త్వరలోనే. అమ్మ త్వరగా రమ్మని చెప్పింది, లేకపోతే దండన పడుతుందంట నీకు. దండనా? నాకైతే ఇవాళ పడ్డాయి. 1 నుంచి 20 వరకు ఎక్కాలు చెప్పాల్సి వచ్చింది. కానీ నేను చెప్పలేకపోయాను. దండన నాకు కూడా పడింది. గుంజీలు తీయమని చెప్పింది అమ్మ. నా గురించి ఆలోచించండి. 2 దండన విధిస్తుంది నాకు. ఒకసారేమో అమ్మ ఎడం కాలు మీద నిలబెడుతుంది, నానమ్మేమో కుడి కాలు మీద నిలబెడుతుంది. మంచిది కదా, సమతుల్యంగా ఉంటుంది. అంటే మీ అమ్మలు మిమ్మల్ని దండిస్తారన్నమాట. అన్నగారు మీకు కూడానా? నాకు కూడా. ఎందుకు, నిన్నెప్పుడు తిట్టలేదా కృష్ణ? ఒక్కసారి అమ్మ చెవు పట్టుకుంది, ఇంకోసారి కోప్పడింది కూడా. కానీ దండనెప్పుడు ఇవ్వలేదు. సరే కాని కన్నయ్య, దండన వల్ల కూడా లాభం ఉంటుంది. లాభమా? అమ్మలందరూ ముందు దండిస్తారు, ఆ తర్వాత 2 ప్రేమిస్తారు కూడా. ఎంత పెద్ద దండన విధిస్తే అంత ఎక్కువ ప్రేమ. అవును, అదే నిజం. అయితే నేను వెళ్ళి అమ్మని బోల్డంత దండన అడుగుతాను. అడిగితే దొరికేది కాదు దండన. నువ్వేదైనా అల్లరి పని చేస్తే అమ్మే స్వయంగా దండిస్తుంది నిన్ను. అరే కన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ అమ్మని దండించమని అడగడానికి. అమ్మ మమకారం ఇంకా తన రూపాలన్నీ చూడడానికే ఇలా జన్మించింది. అలాంటప్పుడు అమ్మ విధించే దండన తరువాత మంచి ప్రేమను ఎందుకు వదులుకోవాలి? నాకు కూడా దండన కావాలి. శ్రీహరి నారాయణ హరి, శ్రీహరి నారాయణ హరి. ఏమైంది ప్రభు? ఎందుకు ఆగిపోయారు? ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది. శ్రీహరి నారాయణ హరి. ఇవాళ చాలా ఆలస్యమైపోయింది. త్వరగా తయారై చాలా పనులు పూర్తి చేయాలి.
పూలమాల జానకిదే ఇక్కడ ఉండిపోయిందనుకుంటా. కన్నయ్యతో పంపిస్తాను. అరే, అది నీకోసం నేను తీసుకొచ్చాను. ఇది నీ జడలో అలంకరించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇది మీరు తీసుకొచ్చారా? నిజంగానా? అయ్, నేనెంత అదృష్టవంతురాల్ని! ఇవాళ ఎన్ని మాసాల తర్వాత, కాదు సంవత్సరాల తరువాత నా పతిదేవులకి గుర్తొచ్చింది నాకు పూలు ఎంత ఇష్టమో అని. నేనెంతో ప్రేమగా తెచ్చాను, అయినా నువ్వు ఎగతాళి చేస్తున్నావు. ఆ ఎగతాళిలోనే ఉందంతా. ఏంటి ఏంటి నన్నిక తయారవనివ్వండి, ఖచ్చితంగా పెట్టుకుంటాను. వెళ్ళండి. అడిగితే దొరికేది కాదు దండన. నువ్వేదైనా అల్లరి పని చేస్తే అమ్మే స్వయంగా దండిస్తుంది నిన్ను. కన్నయ్య, ఇటివ్వు. మీ నాన్న ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు. కన్నయ్య, నన్ను క్షమించమ్మా. నీ పూలమాల కింద పడేశాను. ఇది పాడైపోయింది. మరి నన్ను దండిస్తావా? ఇంత చిన్న విషయానికి నా కన్నయ్యని ఎందుకు దండిస్తాను చెప్పు? దీన్ని కడిగి పెట్టుకుంటాను. ఇంకోసారి దీన్ని ముట్టుకోకు. మరి నేను జడలో పెట్టుకోవాలి. బాగుంది వరుస. అమ్మ అసలు దండించనే లేదు. ఏదో ఒక పెద్ద తప్పే చేయాలన్నమాట. నేను ఎలాంటి అల్లరి చేస్తే అమ్మ నన్ను దండిస్తుంది? చూడండి, ఇన్ని వెన్నకుండలు ఎందుకని? బయట పెడుతున్నాను. బోలా ఇంకా బన్సీ బండిలో పెడతారు. దగ్గరలోని ఊర్లో కరువు బాగా వచ్చిందట. కొంచెం సాయంగా ఉంటుంది. జాగ్రత్త అండి, ఇప్పుడే ఇల్లంతా సర్దాను. నాన్న ఆగండి, నేను మీకు సాయం చేస్తాను. అరే కన్నయ్య, ఉండనివ్వు. అమ్మా, ఇప్పుడే శుభ్రం చేశావు. నేను మళ్ళీ పాడు చేశాను. ఇప్పుడైనా ఖచ్చితంగా దండిస్తావు కదా? ఏం పర్వాలేదు కన్నయ్య. నీ ఉద్దేశం మంచిదే కదా. అది గొప్పది. ఏముంది, మళ్ళీ శుభ్రం చేస్తాను. వెళ్ళి తుడవడానికి వస్త్రం తీసుకురా. అమ్మా, ఇదేనా? కాదు, అది ఎంత అందమైన వస్త్రం చెప్పు. దాన్నెందుకు పాడు చేయడం? అది చిన్న వస్త్రముక్క కదా యశోద, దేనికి పనికొస్తుంది? ఎప్పుడైనా అదే అవసరం అవుతుందేమో, ఎవరికి తెలుసు. అమ్మ కూడా వస్తువులతో జత కట్టేస్తూ ఉంటుంది. ఇవన్నీ వదిలేయాల్సి వచ్చినప్పుడు ఎలా తన్ని తాను సంభాళించుకుంటుంది? చూస్తుంటే మళ్ళీ ఏదో పొరపాటున అనేసినట్లున్నాను. ఇది పర్వాలేదా అమ్మా? అదిటివ్వు. ఇలా తీసుకురా, ఇవ్వు. అలా ఎందుకన్నాడు? ఇదేదైనా సంకేతమా?
కన్నయ్య ఏదైనా సంకేతం ఇస్తున్నాడా? ఇదిగో అత్త తీసుకో. అరే కన్నయ్య, మట్టిని ఎందుకు తవ్వుతున్నావు? మట్టా? కన్నయ్య, అక్కడేం లేదు, వదిలే. ఇది అవసరం నాన్నా. సరే అలాగే. కన్నయ్య, నువ్వు నిజం చెప్పావు. ఏదో ఉంది ఇక్కడ. నందభవనం అని రాసుంది ఈ రాయిపై. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్న, మనం ఎక్కడుంటామో అదే నందభవనం కదా. మనం గోకులంలో ఉన్నా ఇంకెక్కడున్నా సరే. వేరెక్కడైనానా? శుభం పలుకు కన్నా. గోకులమే మన ఇల్లు. మనం వేరే ఎక్కడికైనా ఎందుకు వెళ్తాం చెప్పు? భవనం కట్టేటప్పుడు ఉండిపోయిందనుకుంటండి. ఈ భవనం 10 ఏళ్ల క్రితం కట్టింది. అప్పటి నుంచి ఇది ఇక్కడ ఎలా ఉండి ఉంటుంది? నందరాజా, ఉపనందుల వారు సందేశం పంపించారు. మిమ్మల్ని చిన్న కోనేరు దగ్గరికి రమ్మన్నారు. వెంటనే. అమ్మ దండన పొందడం అంత సులభం కాదు. అయినా ఇంతగా వెన్న దొంగతనానికి కూడా కష్టపడలేదు. నేనైతే అలసిపోయాను. మట్టిని తవ్వి తవ్వి అలసిపోయావా కన్నా? ఆకలి కూడా వేస్తుంది. రామరి, వెన్న తిను. వద్దు, నాకు పాలే కావాలి. ఇప్పుడిది తిను కన్నా. కాస్త ఆగి పాలు వేడి చేసి ఇస్తాను. నాకు పాలే కావాలమ్మా. సరే, కాస్త ఆగు, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మ, ఇప్పుడే ఇవ్వు, ఆకలి ఇస్తుంది. సరే ఉండు, తెస్తాను. లే. ఇలాంటి దృశ్యం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. గోకులం చుట్టూ ఉన్న ఊళ్ళలో కోనేరులన్నీ ఇలాగే ఎండిపోయాయి నందరాజా. బావుల నీళ్లు చాలా లోతులోకి వెళ్ళిపోయాయి. ఈసారి వర్షాలు కూడా సరిగ్గా కురవలేదు. ఏమంటావు నందా? ఊరి వాళ్లకు ఈ సంకటం గురించి సూచించాల్సిందే. దాంతో వాళ్ళు దీనికి సిద్ధపడతారు. వద్దన్నయ్య, ప్రస్తుతం గోకులంలో గోకులవాసుల గోవులకు సరిపడేంత మేత ఉంది అన్నగారు. గోకులంలో ఉన్న చెరువుల్లో జలం కూడా ఉంది.
ఇటువంటి సమయంలో ఇంత త్వరగా ఇదంతా చెబితే అందరూ భయభ్రాంతులకు లోనవుతారు. ఆ, వాళ్లకు చెప్పకపోవడమే మంచి పని. మంచి పని ఏంటంటే మనం ఈ సంకటానికి పరిష్కారం చూడడమే. సమయం మించిపోకముందే చూడాలి. ఇదిగో, పెద్దగా వేడి లేవు, మరీ చల్లగాను లేవు, తీసుకో. ఏమైంది కన్నయ్య? ఇప్పుడేగా పాలు కావాలన్నా ఎందుకు తాగడం లేదు? నువ్వే నీ చేతులతో తాగించాలి. ఇప్పటికి నువ్వే తాగు కన్నా. చూడు అమ్మకెంత పనుందో. కానీ త్వరగా తాగించమ్మా, ఇంకా నేను ఆడుకోవడానికి కూడా వెళ్ళాలి. నా బంగారు కొండవు కదా, ఈ వాళ్ళకి నువ్వు తాగు, రేపు నేనే తాగిస్తా నీకు. నువ్వు తాగిస్తేనే కడుపు నిండుతుంది, లేకపోతే ఆకలితోనే ఉండిపోతాను. తెలివిగలవాడివి, ఏదో విధంగా నీ మాట నెగ్గించుకుంటావు. రా, త్వరగా తాగు. అల్లరి వాడివి. అయ్యో నారాయణ, పాలు వేడి చేసి గిన్నె పొయ్యి మీదే ఉంచేశాను. లేలే, దిగురా. అమ్మకసలు నా గురించి ఆలోచన లేదు. తనకు పూమాల, మంచి వస్త్రం, వెన్న ఇవే ఎక్కువన్నమాట. ఇంకేముంది ఇప్పుడు?